ఇదేంటి పెన్, మరి ఇవి పెన్స్. ఒకటి ఉన్నప్పుడు పెన్ అంటున్నాం, ఇలా చాలా ఉన్నప్పుడు వాటిని పెన్స్ అంటున్నాం. అంటే దేన్నైనా ప్లూరల్ చేయడానికి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ప్లూరల్ బుక్స్, అలాగే చైర్స్ అంటున్నాం కదా. సో ఇలా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయకుండా ప్లూరల్ అయ్యే వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను, ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్విప్మెంట్ అనే వర్డ్కి ప్లూరల్ కూడా ఎక్విప్మెంటే. అలాగే స్టాఫ్ ప్లూరల్ స్టాఫ్. ఇన్ఫర్మేషన్, చాలామంది ఇన్ఫర్మేషన్స్ అంటారు. సో ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ అసలు లేదు, ఇన్ఫర్మేషన్ ప్లూరల్ కూడా ఇన్ఫర్మేషనే. అలాగే ఫర్నిచర్ అనే వర్డ్ ప్లూరల్ కూడా ఫర్నిచరే. ఇంకా గొర్రెలు షీప్, ఇంకా డియర్. సో ఈ వర్డ్స్కి ప్లూరల్ కూడా సేమ్ వర్డే వస్తుంది. ఇలాంటి వర్డ్స్ ఇంకేమైనా మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీలో ఎవరైనా ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటే దిస్ ఛానల్ ఈజ్ ఫర్ యూ. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు నేను పోస్ట్ చేసే వీడియోస్ని వాచ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.